Divya Diamonds, origin for genuine, certified and effective gems. సార్ నమస్కారం. నమస్తే. సరే, మీరు ఈ డైమండ్ టెస్టింగ్ కి అసలు ఎలాంటి ఎక్విప్మెంట్ మేజర్ గా యూజ్ చేస్తున్నారు సార్? చూడండి, డైమండ్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టబుల్ కొన్ని వచ్చాయి. ఒక పెన్సిల్ లాగా వచ్చింది. అది స్టార్టింగ్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్, 25 years బ్యాక్. అప్పుడు అది డైమండ్ మీద పెడితే అది ఒక సిగ్నల్ చూపించేది, బీప్ బీప్ శబ్దం వచ్చేది, ఆ డైమండ్ అని చూపించేది. ఇప్పుడు ఆ పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు పనికిరాదు, ఎందుకంటే అంతే ఈక్వల్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. కాబట్టి మేజర్గా అయితే మేము డైమండ్స్ను మైక్రోస్కోపిక్ టెస్ట్ చేస్తాం, లూప్ టెస్ట్ కొన్ని సందర్భాలు చేస్తాం, ఇంకా డీప్ అంటే మైక్రోస్కోపిక్ టెస్ట్. ఇది అయిన తర్వాత ఇప్పుడు సివిడి అనేది ఇప్పుడు కొత్తగా ల్యాబ్ గ్రౌండ్ వచ్చినాయి. అవి మైక్రోస్కోప్లో కూడా మనకు తెలియదు, దానికంటూ ల్యాబ్ గ్రౌండ్ మైక్రోస్కోప్లు కూడా తెలియదు. కాబట్టి దానికంటూ ఒక స్పెషలైజ్డ్ సివిడి మెషిన్స్ ఉంది. దాంట్లోపట పెట్టి ఒక రేస్ పంపించి దాంట్లో టెస్ట్ చేస్తాం. దాంట్లో ఆ మెషినే చెప్తుంది, మనిషి కళ్ళు నేకడై చెప్పలేదు. కాబట్టి డైమండ్స్ వీఆర్ థరోలీ టెస్టింగ్ విత్ ద సివిడి మెషిన్స్, ఆల్ సివిడి మెషిన్స్ అండ్ హెచ్పిహెచ్డి మెషిన్స్, ఇవన్నీ చూసి టెస్ట్ చేస్తాం. ఓకే, జనరల్ గా సార్ ఇప్పుడు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి ఎక్కువ వింటూ ఉంటాం. జనరల్ గా ఒక డైమండ్ అనేది మోస్ట్ హార్డెస్ట్ మెటల్. ఒక డైమండ్ ని కట్ చేయాలన్నా డైమండే వాడతాము అనేది వింటున్నాము. అంత ఈజీగా ఎలా వీళ్ళు ల్యాబ్ గ్రోన్ చేయగలుగుతున్నారు? అసలు ల్యాబ్ గ్రోన్ చేయగలుగుతున్నారంటే సేమ్ ప్రాపర్టీస్ ఇస్తున్నారు. ఎందుకంటే డైమండ్ ఆటమిక్ స్ట్రక్చర్ ఏంది కార్బన్. సో అలాంటి కార్బన్ వేపర్స్ తోని ఏ సెంటిగ్రేడ్ వద్ద భూమిలో తయారవుతుందో అలాంటి సెంటిగ్రేడ్ కృత్రిమంగా తయారు చేస్తున్నారు ల్యాబ్లో. అది క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో ఇది ఒక పక్క సైన్స్ డెవలప్మెంట్ అని అనుకోవాలి. డెవలప్మెంట్ ఒక పక్క అయినందువల్ల డైమండ్ కృత్రిమంగా తయారు చేస్తున్నారు. సో కొన్ని రోజులు పడుతుంది. అదే వేరే డైమండ్ అయితే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంత వ్యత్యాసం. కాబట్టి డైమండ్ లో ఇంక్లూజన్ అంటే ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? డైమండ్ ఇంక్లూజన్స్ ఏంటంటే జనరల్ గా ఏ సబ్స్టాన్స్ అయినా ఏ రత్నమైనా క్రిస్టల్ క్లియర్ గా ఉండవు. ఒక్క డైమండ్ ఒక్కటే ఫ్లాలెస్ దొరుకుతుంది, బట్ వెరీ రేర్. అవుట్ ఆఫ్ 10,000 పీసెస్ ఒక 5-10 పీసెస్ ఫ్లాలెస్ దొరుకుతాయి. మెజారిటీగా ఉండే డైమండ్స్ లో ఇంక్లూజన్స్ అంటారు. అవి ఉండిపోతాయి సహజంగా డైమండ్ తయారయ్యేటప్పుడే. ఈవెన్ మనం ల్యాబ్ గ్రోన్ తయారు చేసేటప్పుడు కూడా ఇంక్లూజన్స్ ఉంటాయి. న్యాచురల్గా అయ్యేటప్పుడు కూడా చాలా ఇంక్లూజన్స్ ఉంటాయి. సో ఇంక్లూజన్స్ ఉంటే దాన్ని బట్టి గ్రేడేషన్ చెప్తాం. పెద్ద ఇంక్లూజన్ ఉంటే లోవర్ క్వాలిటీ, మైన్యూట్గా ఉంటే హయ్యర్ క్వాలిటీ, ఇంకా మైన్యూట్గా ఉంటే ఇంకా హయ్యర్ క్వాలిటీ. ఇలాగా క్లారిటీ గ్రేడేషన్స్ అంటాం. అందులో భాగంగా బ్లాక్ స్పాట్ ఉందనుకోండి, అది దోషమని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మనం సైంటిఫిక్గా బ్లాక్ స్పాట్ ఉండడం వల్ల ఆ పర్పస్ అనేది సర్వ్ కాదు. అంటే రేస్ అనేది అది గ్రహణం పట్టినట్టు. ఎందుకంటే రేస్ ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ద్వారా రావాలో, ఏదైనా అడ్డంగా ఒక కార్బన్ బ్లాక్ స్పాట్ ఉంటే రేస్ పాస్ కావు, ఇంజెక్ట్ కావు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే మనము వీలైనంత వరకు డైమండ్లో దోషపూరితం అనేది తీసుకోకూడదు. దోషం అనేది ఏంటంటారు, ఎస్ఐ క్వాలిటీ, విఎస్ క్వాలిటీ అన్ని దోషమైనవి. ఎందుకంటే ఇంక్లూజన్స్ ఉంటాయి, విజిబుల్గా ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు వెరీ వెరీ స్మాల్, అంటే VVS1 or 2, దట్స్ అంతవరకే తీసుకోవాలి. మేమైతే IF ఉంటుంది మా దగ్గర, అండ్ ఫ్లాలెస్ కూడా ఉంటుంది. ఫ్లాలెస్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఫ్లాలెస్ అంతే, పేరులో ఉంది, ఇంత ఫ్లా లేదు. సో అట్లా ఇప్పుడు దివ్యా డైమండ్స్ వీఆర్, యాజ్ ఫర్ యాజ్ డైమండ్స్ కన్సర్న్, వీఆర్ గివింగ్ ఫ్లాలెస్, ఈవెన్ IF అంటే ఇంటర్నల్లీ ఫ్లాలెస్. ఎవరైనా కొంచెం ప్రైస్ క్రైటీరియా కొంచెం తక్కువ కావాలంటే VVS1, VVS2 వరకు పెట్టుకోవచ్చు. రైట్. అంటే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పారు ఒక డైమండ్ ని 4 C's ప్రకారము అయితే ఈ కలర్ గ్రేడింగ్ వచ్చేసరికి చూడటానికి ప్రతి డైమండ్ సేమ్ అలానే మెరుస్తూ అదే కలర్ లో అదే వైట్ గా ఉంటుంది. మీరు ఎలా మెజర్ చేస్తారు? అదే దానికి కొంచెం ట్రైన్డ్ ఐ కావాల్సింది దేనికైనా. అండ్ దానికంటూ ఒక స్ట్రిప్ ఉంటుంది, కలర్ మెజర్మెంట్ స్ట్రిప్. దాంట్లో వేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. మనకు రివర్స్ గా చూస్తే కొంత ఎక్కువ తెలుస్తుంది, బాటమ్ నుండి చూస్తే ఎక్కువ తెలియదు.
దాన్ని మనం రివర్స్గా పెట్టి చూస్తే తెలుస్తుంది. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద టెక్నిక్స్ టు ఐడెంటిఫై, బట్ వెరీ ఈజీగా ఇప్పుడు మీకు కూడా మేము నేర్పించామనుకోండి మీకు కూడా గుర్తుపడతారు. ఎందుకంటే ప్రతి మనిషి కళ్ళు సేమే ఉంటాయి, బట్ కొత్తగా వచ్చే వరకు అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. వెన్ యూ డీప్లీ కంపేర్ చేస్తూ ఉంటే యూ విల్ కమ్ టు నో. ఓకే. తెలుస్తాయి, అలా మైక్రోస్కోప్లో పెట్టినా ఇంకా తొందరగా తెలుస్తాయి. మామూలుగా నేకెడ్ ఐతో ఒక మెజర్మెంట్స్ స్టెప్లో పెట్టి చూస్తే తెలిసిపోతుంది. ఇంకా మైక్రోస్కోప్ పెడితే తొందరగా అర్థమైపోతుంది, కలర్ టింజ్ కనబడతా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ల్యాబ్ గ్రోన్ వాటికి కూడా సేమ్ జనరల్ గా మెజారిటీగా వైట్ కలరే వస్తాయి. కాకపోతే ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ లో మల్టిపుల్ కలర్స్ చేస్తున్నారు, ఎల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, ఎందుకంటే మ్యాన్ క్రియేటింగ్ కాబట్టి అన్ని కలర్స్ ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ లో వస్తున్నాయి. కానీ మనకి ల్యాబ్ గ్రోన్ ఏదైతే ఉందో అది ఆథెంటికేషన్ కాదు. ఆథెంటికేషన్ కాదు, ఇట్ ఈస్ ఏ డైమండ్, కాకపోతే ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ఆస్ట్రాలజీ పర్పస్. ఓకే. అంటే జ్యువెలరీస్ లో వాటిలో జ్యువెలరీస్ వాడితే వాడుకోవచ్చు అండి, తప్పేం లేదండి.